హయాంలో మేము చేసింది ఎక్కువ, చెప్పుకునేది తక్కువ. మా చేతకాల, మా వాళ్ళకు కూడా తప్పు ఉంది. చేసింది ఎక్కువ, చెప్పుకునేది తక్కువ. ఒకసారి అవి కూడా చూపించు, మనం అసలు ఏం చేసినామో ఒకసారి అవి కూడా ప్లే చేయొచ్చు. ఒకసారి మెడికల్ కాలేజీలు కాక ఇవన్నీ మేము చేసినవి. మెడికల్ కాలేజీలు కాక పలాసలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్, శ్రీకాకుళంలో కిడ్నీ వ్యాధిగ్రస్తులకు పర్మనెంట్ సొల్యూషన్ చూపించినాం. కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ఇన్ పలాస, దాదాపు 100 కోట్ల ప్రాజెక్టు. ఇది గర్ల్స్ హాస్టల్ ఎస్వి మెడికల్ కాలేజ్ తిరుపతి, ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అట్ జిజిహెచ్ కడప, సూపర్ స్పెషాలిటీ బ్లాక్ అట్ జిజిహెచ్ కడప. సూపర్ స్పెషాలిటీ బ్లాక్ కట్టాం, చూడ బిల్డింగ్ చూడండి ఎంత చక్కగా ఉంది అసలు. క్యాన్సర్ కేర్ సెంటర్ అట్ జిజిహెచ్ కడప, రిమ్స్ జిజిహెచ్ కడప అండర్ గ్రాడ్యుయేట్ సీట్స్ ను పెంచి. కర్నూలులో డయాగ్నోస్టిక్ బ్లాక్, యూజీ పీజీ గర్ల్స్ హాస్టల్ కర్నూలు, ట్రామా కేర్ బ్లాక్ క్యాథ్లాబ్ జిజిహెచ్ కాకినాడ, సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ అట్ గవర్నమెంట్ హాస్పిటల్ ఫర్ మెంటల్ కేర్ విశాఖపట్నం, సిటీ డయాగ్నోస్టిక్ సెంటర్ అండ్ రీజనల్ డ్రగ్ స్టోర్ విజయవాడ, పీజీ మెన్స్ హాస్టల్ ఎస్వి మెడికల్ కాలేజ్ తిరుపతి, సిటీ డయాగ్నోస్టిక్ సెంటర్ అండ్ రీజనల్ డ్రగ్ స్టోర్ అట్ తిరుపతి, బర్న్స్ వార్డ్ అనంతపూర్, స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ కర్నూలు, రిమ్స్ జిజిహెచ్ శ్రీకాకుళం ఇంక్రీస్ ఇన్ అండర్ గ్రాడ్యుయేట్ సీట్స్, సిటీ డయాగ్నోస్టిక్ సెంటర్ అండ్ రీజనల్ డ్రగ్ స్టోర్ విశాఖపట్నం, బర్న్స్ వార్డ్ జిజిహెచ్ కర్నూలు. కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ ఇవి కొన్ని మచ్చుకు కొన్ని చూపిస్తా ఉన్నాం. పిహెచ్సిలు, విలేజ్ క్లినిక్లు, అర్బన్ క్లినిక్స్ మచ్చుకు కొన్ని చూపించినాం. మేము చేసింది మేము చెప్పుకోవడం మా చేత కావాలి. ఇంకా చాలా ఉండాలి. తిరుపతిలో చైల్డ్ పీడియాట్రిక్ సెంటర్ ఫొటోస్, ఇంకా ఐటీడీఏ పరిధిలో కట్టిన హాస్పిటల్స్, ఇంకా ఇవన్నీ ఇంకా చాలా రావాలి. మా వాళ్ళు ఇంకా గేర్లేక ఇంకా రాలి, ఇప్పటికి కూడా గేర్లేక రాలి. వైఎస్ఆర్సీపీ కర్నూలు జిల్లా యువజన విభాగం ఆధ్వర్యంలో ఆదోని మెడికల్ కాలేజ్ని విజిట్ చేయడం జరిగింది. ఈ ఆదోని మెడికల్ కాలేజ్ గత ప్రభుత్వంలో శాంక్షన్ కాబడి ఈ మెడికల్ కాలేజీకు ఆల్మోస్ట్ 50 ఎకరాల స్థలాన్ని 450 కోట్ల బడ్జెట్ని రిలీజ్ చేసి ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి అంటే పేదలకు ఆరోగ్యం పట్ల ఎంత చిత్తశుద్ధి ఉంది, విద్య పట్ల ఎంత పేద విద్యార్థుల పట్ల ఎంత చిత్తశుద్ధితో గవర్నమెంట్ పనిచేసింది అనే దానికి జగన్మోహన్ రెడ్డి ఇటువంటివి ప్రత్యక్ష సాక్ష్యాలుగా నిలిచినాయి. రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలను తీసుకొని వచ్చి వాటిలో 5ని ఓపెన్ చేసి మిగతా వాటిని ఈ విధంగా అన్ని మధ్యలో అంటే ఆల్మోస్ట్ 80% 70% పనులు పూర్తి చేసుకొని ఇంకొక 30% 40% పనులు దీనికి నిధులు కేటాయిస్తే ఇవి ప్రజలకు ఉపయోగకరంగా మారే సమయంలో ఈ కూటమి ప్రభుత్వం ప్రజల్ని మోసం చేసి ఏ విధంగా అయితే అధికారంలోకి వచ్చిందో వచ్చాక కూడా ఆ మోసాలని కంటిన్యూ చేస్తూ ఈరోజు పేద ప్రజలకు పేద విద్యార్థులకు చాలా విలువైనదిగా ఎంతో ఉపయోగపరమైన మెడికల్ కాలేజీని కానీ హాస్పిటల్స్ కానీ పేద ప్రజలకు దూరం చేయాలనే దురుద్దేశంతో ఈరోజు ప్రైవేటు భాగస్వామ్యం అని చెప్పి ప్రైవేటు పరం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. దాని మీదనే వైఎస్ఆర్సీపీ యువజన విభాగం తరఫున ఈరోజు ఈ కాలేజీని విజిట్ చేయడం జరిగింది. మీ కళ్ళెదురుగానే ఉంది. ఈరోజు మేము ఇప్పుడు 3వ ఫ్లోర్లో ఉన్నాము. 3 ఫ్లోర్స్ కంప్లీట్ అయిపోయినాయి, రూమ్స్ రెడీగా ఉన్నాయి కాలేజీకి. అలాగే హాస్టల్స్ కంప్లీట్ అయిపోయినాయి. హాస్టల్స్ లేడీస్ హాస్టల్ కానీ లేడీస్ హాస్టల్ ఆల్మోస్ట్ 90% కంప్లీట్ అయింది. జెంట్స్ హాస్టల్ ఆల్రెడీ 60% కంప్లీట్ అయింది. అక్కడ హాస్పిటల్ దగ్గర 50% కంప్లీట్ అయింది. ఈ విధంగా ల్యాబ్ కంప్లీట్ అయింది. ఇంత 70% కంప్లీట్ అయిన ఒక హాస్పిటల్ ని ప్లస్ కాలేజీని ఇప్పటికిప్పుడు ఎవరో బినామీల కోసమో ఎవరి కోసమో ప్రజలకు ఈ ఉచిత వైద్యం ఈ ఉచిత విద్య అందకూడదు అనే దురుద్దేశంతో ఈ రోజు దీన్ని ప్రైవేటు పరం చేస్తున్నారు. అందుకే ఈ రోజు కర్నూలు జిల్లా యువజన విభాగం తరఫున మా నియోజకవర్గ ప్రెసిడెంట్లు అందరం కలిసి ఇక్కడికి వచ్చి ప్రజలకు వివరించాలి, ఇటువంటి ప్రభుత్వాన్ని ఎండగట్టాలి అనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. ఈ కూటమి నాయకులకు ఒకటే హెచ్చరిస్తున్నాం. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలను మీరు ఎప్పుడు గతంలో ఎన్నిసార్లు ముఖ్యమంత్రి ఉన్నా కూడా ఒక మెడికల్ కాలేజీ తీసుకొచ్చింది లేదు. ఆల్రెడీ ఆ విషయాలన్నీ మా పార్టీ ప్రజలకు వివరిస్తుంది. మేము ముఖ్యంగా కర్నూలు జిల్లాలో ఉండే ఈ ఆదోని మెడికల్ కాలేజీ గురించి ప్రజలకు వివరించాలనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. దీన్ని చెప్పేది ఏమి అంటే ఈ ప్రైవేటీకరణ విధానాన్ని కూటమి ప్రభుత్వం వెనక్కి తీసుకోకుంటే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ యువజన విభాగం తరఫున పెద్ద ఎత్తున ఉద్యమాలకు మేము తీసుకుంటాం. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రజలకు బీద వాళ్ళకి ఈ విద్యని ఈ వైద్యాన్ని దూరం కాకుండా మా శాయశక్తుల పార్టీని అనుసరించి మా జిల్లా నాయకత్వాన్ని ఎస్వి మోహన్ రెడ్డి గారిని కానీ ఇక్కడ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారిని కానీ మంత్రాలయం ఇన్ఛార్జిని కానీ ఎమ్గనూరు ఇన్ఛార్జ్ మేడం కానీ అందరినీ కలుపుకొని పెద్ద ఎత్తున ప్రతి కార్యక్రమాన్ని తీసుకొని ఈ కాలేజీని ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటు పరం కాకుండా
ఖచ్చితంగా మేము నిరసనలు ధర్నాలు అన్నిటి తీసుకొని కానీ దీని మీద పోరాటం చేస్తాం. ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వానికి చెంపపెట్టులాగా దీని మీద ఉద్యమాలు చేస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. వైఎస్ జగన్ గారు గారి ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీలు అంటే గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఏర్పాటు చేయబడినటువంటి అంటే 17 కాలేజీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో ఎంతో మంది ముఖ్యమంత్రులు ఈ రోజు వచ్చిన రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్టీ రామారావు నుంచి రాజశేఖర రెడ్డి గారు, రాజశేఖర తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి తర్వాత రోషయ్య గారు కూడా ఈ విధంగా ముఖ్యమంత్రులు అయినారే తప్ప రాష్ట్రానికి ఎక్కడ కూడా మెడికల్ కాలేజీలు తీసుకొచ్చినటువంటి చరిత్ర ఎక్కడ కూడా ఏ ముఖ్యమంత్రికి లేదు. ఈ రోజు మనం రాష్ట్రంలో మనం చూస్తూ ఉంటే ఆ రోజు అంటే గత 5 సంవత్సరాల కంటే ముందు రాష్ట్రంలో ఒక 4 కాలేజీలు 5 కాలేజీలు ఉండేవి. కానీ ఈ రోజు రాష్ట్రంలో 17 కాలేజీలు తీసుకొచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారి దక్కింది. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకే ఈ రోజు జిల్లా కమిటీ జిల్లా అధ్యక్షుడైనటువంటి యువజన విభాగం అధ్యక్షుడైనటువంటి శివారెడ్డి గారిని ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఎందుకంటే ఈ రోజు ఆదోని మెడికల్ కాలేజీకి సందర్శించడం అటువంటిది మేము కూడా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఈ రోజు ఎమిగనూరు యువజన విభాగం అధ్యక్షుడైనటువంటి నజీర్ గారిని, అదేవిధంగా పెదకడూరు మండల ఇన్ఛార్జ్ అయినటువంటి యువజన విభాగం ఇన్ఛార్జ్ అయినటువంటి రాజశేఖర రెడ్డి గారు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఇక్కడ వచ్చేటువంటి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఈ రోజు మనం చూస్తా ఉన్నాం, ఈ రోజు మెడికల్ కాలేజ్ సందర్శించాం. ఈ రోజు దాదాపుగా 70% మెడికల్ కాలేజ్ పూర్తి స్థాయిలో వర్క్ అయిపోయింది. కానీ ఈ రోజు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఏ విధంగా ఈ రోజు నిరుపేదలు అంటే చదువుకునేటువంటి మెడికల్ కాలేజీ విద్యను అందని ద్రాక్ష పండులా ఈ రోజు ప్రభుత్వం చేస్తా ఉంది. ఈ రోజు గతంలో మన నాయకుడు సాయి ప్రసాద్ రెడ్డి గారు ఈ కాలేజీ కోసం ఎంతో కష్టపడినాడో ఈ రోజు ఉన్నటువంటి ఆదో నియోజకవర్గం అయితే పక్క నియోజకవర్గాలు కూడా తెలుసు. కొట్లాడి జగన్మోహన్ రెడ్డి గారితో మా నియోజకవర్గం డెవలప్ కావాలా, ఇక్కడ ఉండేటువంటి అనేక మంది ప్రజలు నిరుపేదలు అనేక మంది ఈ రోజు చిన్న యాక్సిడెంట్ అయితేనో ఇంకోటి అయితేనో ఈ రోజు కర్నూలుకు ఊటా కర్నూలు పోయేటువంటి పరిస్థితి ఈ రోజు ఆ గతంలో చూసినాం. అట్లాంటి పరిస్థితిని గమనించి మన నాయకుడు సాయి ప్రసాద్ రెడ్డి గారు ఆదోని మెడికల్ కాలేజ్ తీసుకొచ్చిన ఘనత ఆయనది. అట్లాంటి మెడికల్ కాలేజీని ఈ రోజు ఈ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుంది. ఇటువంటి నిర్వీర్యం చేస్తే అంటే నిర్వీర్యం ఏమిటంటే ఈ రోజు పీపీపీ పద్ధతి అంటే ఏమి, ఈ రోజు పబ్లిక్ ప్రైవేట్ అనేటువంటి వ్యక్తులను భాగస్వామ్యాలు చేస్తూ ఈ రోజు మెడికల్ కాలేజీని అభివృద్ధి చేస్తా ఉందంట. అభివృద్ధి చేస్తా ఉంటే ఎవరికి అభివృద్ధి చేస్తున్నావు? ఈ రోజు నీకు తొత్తులుగా ఉండేటువంటి తెలుగుదేశం పార్టీలకి నువ్వు ఈ రోజు తొత్తులుగా అట్లాంటి వాళ్ళకి బినామీలు తీసుకొచ్చి ఈ రోజు ఉండేటువంటి మెడికల్ కాలేజీలో 50% ఉండేటువంటి సీట్లను వాళ్ళ కోటలో అమ్ముకునే దానికి నువ్వు అవకాశం కల్పిస్తా ఉన్నావు. దీనికి ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మేము పూర్తి స్థాయిలో దీనికి వ్యతిరేకంగా రాబోయేటువంటి రోజుల్లో కూడా దీనికి మెడికల్ కాలేజీ కోసము బడుగు బలహీన వర్గాలు అనేక మంది పేద విద్యార్థులు ఈ రోజు కోట్లలో ఈ రోజు ఫీజులు కట్టి ఎక్కడ కూడా చదివేటువంటి పరిస్థితులు లేదు మెడికల్ విద్య అనేటువంటిది. కానీ ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఏనాడైతే బడుగు బలహీన వర్గాలు ఒక లాయర్ గాను, ఒక ఇంజనీర్ గాను, ఒక డాక్టర్ గాను తీసుకొస్తామనేటువంటి ఆ రోజు తీసుకొని వచ్చినాడు. ఆ ఆశయాలను కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు అవలంబిస్తూ ఈ రోజు రాష్ట్రంలో 17 కాలేజీలు తీసుకురావడం జరిగింది. అందులో భాగంగానే ఈ రోజు ఎక్కడ కూడా కూటమి ప్రభుత్వం ఈ రోజు ఈడ ఉన్న ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, ఈయన మాటలు చూస్తే ఢిల్లీ దాకా పోతున్నాయి తప్ప చేతులు మాత్రం ఆదోన్లో దాటడం లేదు. ఈ రోజు ఆయన ఏం చెప్పినాడు, గతంలో విద్యార్థి సంఘ నాయకులు అనేక మంది విద్యార్థి సంఘ నాయకులు మెడికల్ కాలేజ్ సందర్శిస్తే ఆయన ఏం చెప్పినాడు, పీపీపీ పద్ధతి అని చెప్పేసి దీన్ని తీసుకొస్తా ఉన్నారని చెప్పేసి. ఓ రోజు గతంలో ఏం చెప్పినాడు ఆయన, ఒక జోబులో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నాడు, ఒక జోబులో పవన్ కళ్యాణ్ అని చెప్పి ఈ రోజు ఆ జోబులో ఉన్న పవన్ కళ్యాణ్ ఈ వెనక జోబులో ఉన్న చంద్రబాబు నాయుడిని ఎందుకోసం నువ్వు అడగడం లేదని చెప్పేసి అడుగుతున్నాం. అంటే ఈ రోజు పూర్తి స్థాయిలో నీకు ఓట్లేసింది ఎందుకోసమో, నీవు ఈ పూర్తి స్థాయిలో ప్రభుత్వమే మెడికల్ కాలేజీని వర్క్ కంప్లీట్ చేసి పూర్తిగా గవర్నమెంట్ కాలేజీగానే దీన్ని నిర్మించాలనేటువంటిది నువ్వు ఎందుకోసం మాట్లాడడం లేదు. ఆదోని ప్రజలకు సమాధానం చెప్పాలా. ఈ రోజు నీవు ఓట్లేసి ఈ రోజు గెలిపించుకొని అబద్ధాలు మాటలు చెప్పుకుంటూ ఏవో కల్లిపల్లి మాటలు చెప్పుకుంటూ ఈ రోజు ప్రజలను మోసం చేసుకుంటూ ఆదోన్లో తిరుగుతున్నట్టు పార్థసారికి ఒకటే అర్థం చేసుకోవాలా. నీ ప్రజలకు సమాధానం చెప్పాలా, ఎందుకోసం నీవు పీపీపీ పద్ధతిని ఎందుకు వ్యతిరేకించడం లేదని చెప్పేసి. ఈడుండే కొంతమంది నాయకులు గతంలో ఏం చేసినారంటే అసెంబ్లీలో ఆయన ఏదో కాకి అరుస్తూ ఉంటది, కావు అని కాకి అరిస్తే ఈడొచ్చి ఆయన అసెంబ్లీలో ఏమో మాట్లాడాడు. కాకి అరిచినట్లు కాకి అరిస్తే ఈడికి వచ్చి అసెంబ్లీలోకి వస్తేనే కొంతమంది ఆదోనికి వస్తే కొంతమంది నాయకులు ఆయనకు పోయి ఏమో
పొడిచినారని చెప్పేసి ఆయనకు అంటే సన్మానం చేయడం. ఊరిని అబ్బా మేము ఇట్లా కొన్ని రోజులు కొన్ని సందర్భాల్లో వేరే ఊరికి పోతే ఏమంటారంటే ఏ అబ్బా మీ ఊరు బాగా డెవలప్ అవుతుంది అని చెప్పేసి అడుగుతాను. ఎందుకోసం డెవలప్ అయింది సార్ అంటే మీ ఎమ్మెల్యే ఏం దండి మాట్లాడుతున్నాడు అసెంబ్లీలోనా, మీకేం నిధులు చూస్తే దండి వస్తున్నాయంట అని చెప్పేసి. ఎక్కడ నిధులు వచ్చినాయో ఈ రోజు సాయి ప్రసాద్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి తప్పితే ఆదోన్లో ఎక్కడ కూడా అభివృద్ధి అనేటువంటిది శూన్యం అని చెప్పేసి ఈ రోజు విచ్చలవిడిగా అవినీతి అనేటువంటి జరుగుతూ ఉంది. అందులో భాగంగా మెడికల్ కాలేజీని పూర్తి స్థాయిలో ప్రభుత్వమే ఏర్పాటు చేసేంత వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిద్రపోదు. ఈ ఉద్యమంలో అందరూ కూడా అన్ని పార్టీ రాజకీయ పార్టీ ఉన్నటువంటి అందరినీ కలుపుకొని కూడా ఉన్నటువంటి పార్టీ పెద్దల నిర్ణయం మేరకు మేము కూడా ముందుకు వెళ్తామని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. చాలా పెద్దగా ఉన్నాయి క్లాస్ రూమ్స్. హాల్ ఇది అంత స్టూడెంట్స్ సంబంధించి ఏదన్నా పెయింటింగ్ కూడా చెక్ చేయలేదు, అట్లే ఉంది నీట్ గా. మాకన్నా కొంచెం బిల్డింగ్ ఎక్కువ తీయండి. ఎందుకు రావు వెనక్కి? బిల్డింగ్ ఎక్కువ వీడియో తీయండి. బిల్డింగ్స్ సోషల్ మీడియా రేపు కూడా ఉందంటే పీపీపీ విధానాన్ని రద్దు చేయాలి. 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 రద్దు చేయాలి. డౌన్ డౌన్ చంద్రబాబు, 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 డౌన్ డౌన్ పీపీపీ విధానాన్ని రద్దు చేయాలి. పీపీపీ విధానాన్ని రద్దు చేయాలి. చంద్రబాబు, డౌన్ డౌన్ చంద్రబాబు, డౌన్ డౌన్ లోకేష్, డౌన్ డౌన్ లోకేష్, డౌన్ డౌన్ లోకేష్, డౌన్ డౌన్